ముందుగా హాఫ్ కేజీ ఉసిరికాయలు, 125 గ్రాములు పచ్చిమిరపకాయలు, 4 నిమ్మకాయలని కడిగేసి పూర్తిగా పల్చటి గుడ్డ మీద ఆరబెట్టుకోండి, ఎక్కడా తడి లేకుండా. అలాగే పావు కేజీ వేరుశనగ నూనె కాగంగానే ఈ కాయలన్నీ చిన్న ఘాట్లు పెట్టేసి వేయించుకోండి. 5 నుంచి 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అలా ఎర్రగా వేయించొద్దండి, మరీ మెత్తగా అయిపోయినా బాగోదు, ఎర్రగా కూడా వేయించొద్దు. జస్ట్ మనకి కాయ ఇలా విడిలిపోతే చాలు అనమాట. అలా పట్టుకుంటే ఇలా విడిలిపోతే చాలు. వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ విటమిన్ సి ఉంటుంది. తర్వాత నువ్వుల్లో ఐరన్ ఉంటుంది, విటమిన్ సి, ఐరన్ ఫుల్గా ఉంటాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిరపకాయలు 125 గ్రాములు, 125 గ్రాములని కట్ చేసి వేసుకోండి. నూనెలో వేయంగానే చిటపటమని మొత్తం పేలిపోతాయి. ఇవి కూడా మరీ ఎర్రగా కాకుండా ఇలా దోరగా వేయించి తీసి పెట్టుకుని చల్లారి పెట్టేసేసి మిక్సీ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి. అలాగే 100 గ్రాములు ఉప్పుని మిక్సీ చేసుకోండి, లేదా మామూలు ఉప్పు వేసుకోండి. డ్రై ప్యాన్లో 125 గ్రాముల నువ్వులను వేసుకుని ఎర్రగా వేయించుకోండి. ఇది మాత్రం చాలా చక్కగా ఏగితేనే మీ పచ్చడి రుచిగా వస్తుంది. నువ్వు వేయించుకున్న దాన్ని పొడి చేసుకోండి. ఇలా కాయలు ఇలా నొక్కితే విడిలిపోయి తొనలుగా వస్తాయి. అవన్నీ తీసి గింజల్ని సపరేట్ చేసేసుకోండి. పొడిగా ఉన్న ఒక బౌల్ తీసుకోండి. ఏది వాడినా పొడిగానే పెట్టుకోండి, పచ్చడికి అప్పుడే నిలవ ఉంటుంది. ఇదంతా ఈ పచ్చిమిరపకాయ ముద్ద, తర్వాత పసుపు, ఈ నువ్వుల్ని వేయించి పొడి చేసి పెట్టుకున్నది. నువ్వులు మాత్రం చక్కగా వేగాలండి, అప్పుడే మీ పచ్చడి రుచిగా ఉంటుంది. అలాగే వేయించి పెట్టుకున్న మెంతుల్ని వేయించి పొడి చేసుకోండి 1 స్పూను. 4 నిమ్మకాయల రసం పిండుకోండి. చాలామంది నిమ్మరసం వేయరు, వేస్తే టేస్ట్ భలే ఉంటుంది. ఉసిరికాయలు వేయించగా మిగిలిన నూనె అంతా వేసేసుకోండి. అలాగే 2 వెల్లుల్లిపాయని పైన స్కిన్ తీసేసి కచ్చాపచ్చాగా దంచేసి వేసేసుకుని కలిపేసుకోండి. ఈ రోజు నుంచి ఈ పచ్చడి తినేసేయచ్చు. తర్వాత 7 రోజుల పాటు బయట ఉంటుంది, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఫుల్ విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది నువ్వుల్లో, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయ సువాసనతో మెంతి సువాసనతో అదిరిపోద్దండి, పుల్లగా భలే ఉంటుంది ఈ పచ్చడి.